ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది గైస్. హ్యాపీ భోగి అందరికీ. गाइस देखो ना रक्त पंजर इद्दामा चले गाइस బాయ్. పొద్దున ఇంకా 5 అవుతుంది గైస్. మేము ఎంత పొద్దున్న లేచి ముగ్గేస్తున్నాం. देखो ना ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవ గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవ గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మేము ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. ఫైనల్లీ మేము ఎవ్రీ ఇయర్ వచ్చే ప్లేస్ అయితే వచ్చేసింది. అదే ఐలోను మల్లన్న జాతర. ఎవ్రీ సంక్రాంతికి మల్లన్న స్వామి జాతర చేస్తారు. ఇది వరంగల్ పక్కనే ఉన్న వర్ధనపేట మండల్ ఐలవోను గ్రామం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు పెద్దపట్నం వేస్తారు. మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తాము. ఐదర్ అది భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ ఏదో ఒక రోజు మాత్రం వస్తాము. అది కొమరవెల్లి ఐలేను రెండింటికి వెళ్తాం, కానీ ఈసారి ఓన్లీ ఐలేన్కే వచ్చినాము. నెక్స్ట్ కొన్ని డేస్లో కొమరవెల్లి కూడా వెళ్తాము. అప్పుడు కూడా మీకు వ్లాగ్ పెడతా చూడండి. జనాలు ఇప్పుడే రావడం స్టార్ట్ అయ్యారు. మేము వచ్చేసరికి కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ మేము ఎప్పుడు రిటర్న్ అయ్యే టైంకి చాలా మంది అయ్యిండ్రు. అది కూడా చూపిస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. మేము వచ్చేసరికి అందరు బోనాలు చేసి దేవుడి దగ్గర తీసుకుపోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు డప్పులు మాట్లాడుకొని దేవుడిని ఊరేగించుకొని తీసుకొని వెళ్తున్నారు. నేను చెప్పేందుకు మీరే చూడండి. కానివయ్యా ఐలేని గుల్లలాను ఆనందకాడవయ్యా చేల్ పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. మల్లె ఊస మల్లెగాస మల్లె పూల పరటికంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. ఇదే గుళ్ళోకి మెయిన్ దర్వాజా. దీని తర్వాత బతుకమ్మ బండి ఉంటుంది. ఇక్కడ అందరు కూరగాయలు మాత్రమే అమ్ముతారు, ఎందుకంటే మల్లన్న దగ్గర నాన్ వెజ్ తినరు, ఓన్లీ వెజ్.
మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చని కోలాటము మా మల్లేశుడికి. దేవుడి దగ్గర పట్నాలు వేసుకోవాలన్నా బోనం చేయాలన్నా ప్రతి దానికి టికెట్ తీసుకోవాలి. అక్కడ ఉంది చూడండి, అదే టికెట్ కౌంటర్. జాతర జరుగుతుంది కాబట్టి ప్లేస్ లేక అందరు జనాలు ఎక్కడ పడితే అక్కడే బోనం వండుతున్నారు. కొంతమందికి ఇంట్లో పట్నం వేసుకోవడం ఉండదు, జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే బోనం చేసి దేవుడికి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా పట్నం వేసుకోవడం వాళ్ళ ఇంట్లో ఆచారం అయితే పట్నాలు వేసి తర్వాత దేవుడికి కొంచెం కథ చెప్పించి తర్వాత బోనాలు సమర్పించి వెళ్తారు. స్వామికి వెండి కళ్ళు మీసాలు, ఒకవేళ పిల్లలు పుడితే వెండి ఉయ్యాల హుండీలో వేస్తా అని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ కొన్ని స్వామివారి హుండీలో వేస్తారు. ఇందాక చూపించిన తోరణం లోపలికి వచ్చిన తర్వాత బతుకమ్మ బండి ఉంటుంది. జనరల్గా అందరు ఇక్కడే పట్నం వేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఇది గుడి లోపల ప్రాంగణం కాబట్టి ఇక్కడ పట్నం వేయడానికే చూస్తారు అందరూ. కానీ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము వేరే రూమ్ తీసుకొని ఫస్ట్ అక్కడ అంతా బోనం చేసుకొని వచ్చి బతుకమ్మ బండ పైన పట్నం వేద్దామని అనుకుంటున్నాము. జస్ట్ ప్లేస్ ఉందా లేదా అని చూడడానికి వచ్చినాం, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ప్లేస్ ఎక్కడ లేదని. ఎందుకంటే జాతర స్టార్టింగ్ డే కాబట్టి చాలా మంది వస్తారు. ఇదే బతుకమ్మ బండ చూస్తున్నారు కదా, అందరు ఇక్కడే బోనం చేసి దేవుడికి సమర్పించి ఇంకా అన్నం కూడా ఇక్కడే వండుకొని తినేసి ఇంకా వెళ్ళిపోతారు. రూమ్ తీసుకోవడము సపరేట్గా ఉండడం ఎవరు చేయరు. ఇన్ కేస్ అక్కడే నైట్ ఉండాలి నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రూమ్ తీసుకుంటారు. కానీ ప్లేస్ లేకపోవడంతో మేము రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. పచ్చని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము బంతి ఊసె బంతి గాసె బంతి పూల పరడకంగో పచ్చని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. చిరుకురాళ్ళ గండి నీది నిధి ఇల్లు సేరియాల సరియాల పడమటాను చెగొల్ల లింగమయ్య చల్ 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 చేల్ పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. బంతి ఊసె బంతి గాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము బంతి ఊసె అబ్బబ్బబ్బా బంతి ఊసే బంతి ఊసె బంతి గాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము. మా మల్లేశుడికి బంగారి పూల రాతము. కొమరల్లి గుల్లలాను కొడలాట కానివయ్యా, ఐలేని గుల్లలాను ఆనంద కాడవయ్యా చేల్. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. మల్లె ఊసె మల్లెగాసె మల్లె పూల పరటికంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. నీది గుండు మీద గుండు నయ్యా సుతిమాను గుండు దేవా సుతిమాను గుండు మీద సులంబు నాటినావా చల్ 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 చల్. అరెరెరే పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. బంతి ఊసె బంతి గాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము.
బొరగమ్మ సూలమయ్యా వంటిది ఇరగోల గజ్జల్ల లాగులయ్యా గడమైన పూజలయ్యా చల్ 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 పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము మల్లె ఊసె మల్లెగాస మల్లె పూల పరటి కంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము వారవారంబు నాడు దండివారమన్నవయ్యా దండివారంబు నాడు దైతల్ల సవారేమో చల్ 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 పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము ఆహా బంతి ఊసె బంతిగాస బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము ఇరుకురాళ్ళ గండి నిధి ఇల్లు సేరియాల సరియాల పడమటాను చేగొల్ల లింగమయ్య చల్ 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 పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము 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 ఏమి గోరిండు మల్లన్న ఏమేమి గోరిండు ఏమి గోరిండే గురుడు ఏమి గోరిండు బండారి గోరిండు మల్లన్న బసంత మాడిండు ఒగ్గుల గోరిండు ఒగ్గు జగ్గుల గోరిండు ఏమి గోరిండే మల్లు ఏమి గోరిండా కొమరెల్లి గుల్లలోన మల్లన్న కోడలాట కానివి ఐలేని గుల్లలోన దేవా ఆనంద కాడవు ఓజల గుల్లలోన గురుడ వయ్యారి కాడవు మైలారం గుల్లలోన మల్లన్న మైల కోరినన్నవే ఏమి గోరిండు మల్లు ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో పాలు గోరిండు పంచానీతులు గోరిండు కుడకలు గోరిండు కుడకల బెల్లం గోరిండు అరడే ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో ఏమి కావల్లో మల్లుకి ఏమి కావల్లో ఏమి గోరిండు మల్లు ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో మిరుగు మీ సంబుడే మల్లు మిడిగుట్ల కోరలు గడ్డము బేకాంబిరంబు ఘనమైన కుమరవెల్లి నీదే గుండు మీద గుండునే మల్లన్న సుతిమానుగుండునా మానుగుండు మీద అగ్గి బంతులాడినావా ఏమి గోరిండు మల్లు ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో అలా ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి మల్లన్న స్వామి దర్శనం కోసం లైన్లో నించున్నాము. ఓడి వాళ్ళు వయ్యాలే దేవా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో ఏమి కావల్లో మల్లుకి ఏమి కావల్లో ఏమి గోరిండు మల్లు ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో
7 వారములు మల్లన్న నిట్టెడు పూజలే నిట్టెడు పూజల్లా మల్లన్న నిత్య మొక్క పొద్దులు దేవా సన్నవారి బియ్యము మల్లన్న సర్వల్ల వంటలు నీకు కుర్మగొరల పాలు మల్లన్న కుండతో బోనాలే ఏమి గోరిండు మల్లు ఏమి గోరిండా ఏమి కావాలో స్వామికి ఏమి కావాలో. అండ్ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇంటికి బయలుదేరినాము. ఐలోన్ నుంచి వరంగల్ వరకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసారు. స్పెషల్ బస్సుల శిబిరం. ఇంకా బస్సు మేము వెళ్ళేసరికి రెడీగా ఉంది. బస్సు అయితే ఎక్కేసినాం, ఇంటికి వచ్చేసినాం. బై గైస్. ఎట్టునే మల్లన్న బంగారు తొట్టెలు బంగారు తొట్టెల మల్లన్న